గైస్, ఈరోజు మనం కూకట్పల్లిలో ఉన్న పిఠాపురం అనే ప్లేస్కి వచ్చాం. సో ఈ పిఠాపురం అనే ప్లేస్ ఎలా వచ్చింది అంటే లైక్ ఈ నేమ్ ఎలా వచ్చింది, ఇక్కడ పలావ్స్ అండ్ బిర్యానీస్ ఫేమస్ అన్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర హైలైట్స్ ఏంటి అండ్ యూనిక్ ఆథెంటిక్ డిషెస్ ఏమి ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో పిఠాపురం 90s పిఠాపురం 90s అనే పేరు ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మాకు ఒక 90s అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది బ్రో. ఓకే. అందులో మా బ్రదర్స్ కజిన్స్ అందరం ఉండేవాళ్ళం. సో మేము మా ఐడియాస్ అన్నీ అందులో తీసుకొచ్చేవాళ్ళం. అట్లా మేము పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నుంచున్నప్పుడు అక్కడ క్యాంపెయినింగ్కి వెళ్ళాం. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసిన విధానం, వాళ్ళ హాస్పిటాలిటీ, వాళ్ళు ఇచ్చిన గౌరవం, వాళ్ళ ఫుడ్ టేస్ట్ మాకు బాగా నచ్చి వాళ్ళ ఊరి పేరుతో రెస్టారెంట్ ఎందుకు పెట్టకూడదు అనుకున్నాం. యాక్చువల్గా మేము వేరియస్ నేమ్స్ అనుకున్నాం ముందు, కట్టెల బిర్యానీ అని, ఇంకా చాలా నార్మల్ నేమ్స్ అనుకున్నాం. సో ఇది పెడితే అట్లా ఉండిద్ది అని నేను టెక్స్ట్ చేశాను గ్రూప్లో. నైట్కి నైట్ ఓవర్ నైట్ డెసిషన్ ఇది. అయితే ఓవర్ నైట్ డెసిషన్ తీసుకున్నాం. ఇంకా గెలిచిన తర్వాతే ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుని పెట్టాం. ఆయన అభిమానంతో మీరు ఈ పేరు పెట్టడం జరిగిందంట. యాక్చువల్లీ ఓన్లీ ఆయన మీద అభిమానంతో కానీ కాదు, ఆయన మీద అభిమానం ఉంది కానీ ఎట్లా అంటే ఇప్పుడు ఆయన గెలిపించుకున్న పిఠాపురం మాకు ఆ నేమ్ ఎందుకు సక్సెస్ ఇవ్వదు అనే ఒక ఉద్దేశంతో పెట్టాల్సి వచ్చింది. ఓకే నైస్. సో ఇక్కడ పలావ్స్ అండ్ బిర్యానీస్ అని పెట్టారు కదా, సో ఇది కాకుండా ఇంకేమైనా ఐటమ్స్ ఉంటాయా? కర్రీస్ కూడా ఏమైనా ఉంటాయా? లైక్ ఇంకే మీ దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉంటుంది? యాక్చువల్గా మా దగ్గర రెగ్యులర్గా కాకుండా కొంచెం అథెంటిక్ డిషెస్ ఉంటాయి. ఆథెంటిక్ ఇప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు నాటిలో మనకి వెజిటేబుల్తో నాన్ వెజ్ ఐటమ్ వండుతారు. సో అదే టేస్ట్తో వాళ్ళ రెసిపీస్తో మేము వండి కస్టమర్కి అందిద్దాం. అచ్చా, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తారా ఐటమ్స్ కానీ? లైక్ దోసకాయ రొయ్యలు, చింత చిగురు మటన్, గోంగూర మటన్, ఎండు చేప. ఓకే. ఆ స్టైల్లో. సో ఆ స్టైల్లో మీరు మళ్ళీ బ్యాగ్ తీసుకొని వస్తున్నారు అనమాట హైదరాబాద్ తెలంగాణ పీపుల్కి. అవునండి. సో ఓకే, ఇదంతా పిఠాపురంలో ఉన్న ఫ్లేవర్స్ అండి. ఇదంటే లైక్ ఆ ఊరికి సంబంధించిన యాక్చువల్గా క్విజిన్ కూడా వస్తుందా? ఆ క్విజిన్ మాకు అంత వాళ్ళ క్విజిన్ మాకు రావట్లేదు, మేము అంత ట్రై చేసాం. సో మా బెస్ట్ మేము ఇవ్వాలనుకుని మేము చాలా ట్రై చేసి రెసిపీని బయటకు తీసుకొస్తాం. ఓకే. సో అండ్ ఇక్కడ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? కస్టమర్స్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి చాలా సపోర్టివ్గా ఉందండి. మేము ఎక్స్పెక్ట్ చేయలే, అంటే పెట్టిన కొన్ని రోజులకి ఎంత హైప్ వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు పెట్టి నాకు తెలిసి 1.5 months అలా అవుతుంది. అవునవునండి, పెట్టి 1.5 months అవుతుంది. అవును. ఓకే. సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ నుంచి బాగా వస్తుంది. కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ బాగా వస్తున్నాయి, ఆన్లైన్ ఆర్డర్స్ మంచిగా వస్తున్నాయి, బాగుందండి. అండ్ ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి అంటే లైక్ కస్టమర్స్ ప్రకారం అయితే మీ ప్రైస్కి మీ పెట్టిన ప్రైస్కి మీరు చాలా ఎక్కువ క్వాంటిటీ ఇస్తున్నారని చెప్తున్నారు. ఓకే. సో మేము అట్లా అనుకోలేదు. పిఠాపురం వాళ్ళు క్వాంటిటీ అండ్ క్వాలిటీలో ఎక్కడ తగ్గట్లేదండి. సో అంతే అంటారా? క్వాంటిటీ అండ్ క్వాలిటీలో బెస్ట్ ఇస్తున్నారు. అంతే అండి. అండ్ మాది ఓపెన్ కిచెన్ అండి. ఎనీ టైం ఎనీ కస్టమర్ మా కిచెన్లోకి చూడొచ్చు. ఎంత హైజీనిక్గా ఉండిద్దో, మేము వాడే పౌడర్స్ కానీ ఏదైనా అంతా అథెంటిక్గా రోల్లో తయారు చేస్తారు ఇక్కడే. అచ్చా, ఇక్కడ అంటే బయట దొరికే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా అలా మీరు చేయరు? లేదండి, మా వరకు మేము ఏం చేయగలమో ప్రతిదీ మేమే తయారు చేసి మేమే. అంటే ఇంట్లో మనం ఎలాగైతే బేసిక్గా మన అమ్మమ్మలు తాతయ్యలు కానీ లేకపోతే ఇంట్లో పేరెంట్స్ కానీ ఎలాగైతే వండుకుంటారో మీరు ఆ స్టైల్లో మీరు ఇక్కడ ప్రజలకు అందిస్తున్నారు. అవునండి, అవును. ఇట్స్ లైక్ ఏ హోమ్ మేడ్ ఫుడ్ లాగా. అవునండి. సో ఓకే. సో ఇక్కడ పలావ్స్ అండ్ బిర్యానీస్ ఫేమస్ అంట. సో ఇక్కడ ఒకసారి మనం నెక్స్ట్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ ఇక్కడ ఏమేమి హైలైట్స్ ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ మీ దగ్గరికి నేను అందిస్తాను. ఓకేనా? లెట్స్ గో. చికెన్ కర్రీ, గోంగూర చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, నాటుకోడి ఫ్రై, మటన్ ఫ్రై, బోన్లెస్ చికెన్. ఎక్కడికి వచ్చాం? ఇది హోటల్ పిఠాపురం ప్లేస్కి రాలేదు, పిఠాపురం అనే రెస్టారెంట్కి వచ్చాం. అబ్బో, ఈసారి మా వాడికి ఎటకారం ఎంత ఎక్కువైపోయిందో, పిఠాపురం ప్లేస్కి వచ్చారట. మరి పిఠాపురం దేనివల్ల ఫేమస్ ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు? నాకు తెలిసి అంటే నువ్వు చెప్పబోయో నాకు తెలిసి ఒకటే మైండ్లో నేను చెప్పు. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం. నాకు ఇంతకు నుంచి తెలియదు. అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో ట్రెండింగ్ బట్టి నేమ్ పెట్టారంట. ట్రెండింగ్ బట్టి నేమ్ పెట్టారు. ఓకే. మరి ఇక్కడ మస్ట్ ట్రై డిషెస్ ఏంటి నీకేమన్నా తెలుసా? తెలుసు. ఏంటి అంటే స్టార్టర్స్లో ఒకటి చెప్తాను, అది కాజు చికెన్ పకోడీ.
కాజు చికెన్ పకోడీ. ఎస్. కాజు చికెన్ పకోడీ దేంట్లో వాడతారు ఎక్కువగా? చెప్పు మరి. మై గాడ్ కృష్ణ, మన విషయాలు అంటే అది నైట్ టైము మరి బాటిల్. మరి కాజు చికెన్ పకోడీ ప్రత్యక్షం అయిపోయింది. యా ఓకే, So- కాజు చికెన్ పకోడీ అయితే వచ్చింది. వచ్చేసింది. యాక్చువల్లీ దీని ఏంటి అంటే ఒక స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ కొన్ని ఉంటాయి దానికే వాడతాడు. అది కానీ ఈరోజు ఇలా కుదరదు కాబట్టి నలుగురిలో బాగోదు కదండి, అందుకని ఫ్యామిలీ రెస్టారెంట్ కాబట్టి నార్మల్గా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. యా ఫస్ట్ బైట్ కాజు అండ్ కార్న్ఫ్లోర్తో బాగా టాస్ చేసి ఫ్రై చేసి ఇచ్చారు. టేస్ట్ చేసి చూద్దాం. మా కృష్ణనే ఫస్ట్ చెప్పాలి. చాలా బాగుంది. బాగుందా? జీడిపప్పు కాంబినేషన్లో అసలు చాలా స్మూత్గా ఉంది. పీస్ కూడా బాగా కుక్ అయింది. లిటరల్లీ సాఫ్ట్గా కరిగిపోతుంది. ఒకసారి నువ్వు ట్రై చేసి కృష్ణ చెప్పాడు కాబట్టి నేను కూడా ఈ పీస్ తీసుకుంటా. కాజు ఇంకా చికెన్ అటాచ్ అయి ఉంది. అది నిజంగా చాలా బాగుంది, సూపర్. ఇప్పుడు డిఫరెంట్ ఇంకో కాంబినేషన్ చూడాలి. యా మనం నిమ్మకాయ పిండుకోలేదు. ఇప్పుడు సాఫ్ట్ తిన్నాం, మరి స్పైసీ తినాలంటే లైట్గా నిమ్మకాయ పిండు. పకోడీ మీద అలా నిమ్మకాయ వేసుకొని అలా లైట్గా మిర్చి పచ్చిమిర్చి. కొరికేమనుకోండి, మిర్చి యాడ్ చేసి అద్దరిపోద్ది. నా స్వామి రంగా బాగుంది. ఓవరాల్గా బెస్ట్ స్టార్టర్ ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే రెండు విధాలుగా కూడా బాగుంది. సెకండ్ వన్ మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. ఓకే, ఏంటంటే నైట్ చికెన్ పకోడీ ఎలా ఉంది? అదుర్స్ అదర్స్. అండ్ ఇక్కడ బిల్ పే చేయాలంటే కొద్దిగా నువ్వు కష్టపడాల్సిన పని లేదు. ఐ మీన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే అక్కడ పే అవుట్ మిషన్ ఉంది, ఓకే. అక్కడ పే చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఐటమ్ ఇంకేం చెప్దాం? ఏం చెప్తే బాగుంటుంది? ఈసారి నువ్వు చెప్పు. నేను చెప్పనా? మటన్ ఫ్రై పులావ్. వావ్, మటన్ ఫ్రై పులావ్. త్వరగా 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 త్వరగా. ఇదిగో వచ్చింది మటన్ ఫ్రై పులావ్. అమ్మా నోరు ఉడుతుంది. కాంబినేషన్ ఏమేమి ఇచ్చారు? రైతా, గ్రేవీ అండ్ గోంగూర చట్నీ. వావ్. అండ్ మటన్ ఫ్రైలో కాజు అయితే కూడా వచ్చింది. బేసిక్గా మా అమ్మకి ఎప్పుడు చెప్తా ఉంటాను హెల్తీ ఫుడ్ తినాలి అనేసి. కానీ మరీ ఇంత హెల్తీ ఫుడ్ తింటాను అసలు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కృష్ణ, నాకు ఈ ప్లేస్ని ఇంట్రొడ్యూస్ చేసినందుకు. ఓకే, ఇంట్రడ్యూస్ చేసింది ఎవరైనా సరే టేస్ట్ మాత్రం చెఫ్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అది ఎలా ఉందనో మనం టేస్ట్ చేసి చెప్దాం. షూర్. ఓకే కృష్ణ స్టార్టా? ఓకే, రన్ అవుతుందా? ఓకే, ఇప్పుడు మటన్ ఫ్రై పులావ్ మొత్తానికి వేస్తే ఆస్తి పంపేలు అయిపోయి గ్రేవీని రైతా నీకు, గ్రేవీ నాకు వచ్చింది. కాకపోతే నీ దాంట్లో ఒకటి మిస్ అయింది, గోంగూర. అది మన కాంబినేషన్లో ఎలా ఉందో నేను చెప్తాను. నేను నాకు నిజంగా అప్పటి నుంచి నోరు ఉడుతుంది, ఇప్పుడు కుమ్మేస్తున్నాను. మటన్ ఫ్రై ముక్క అయితే మాత్రం బాగా సాఫ్ట్గా ఉడికింది, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ పీస్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా, అంటే తను అక్కడ తీసుకున్నాడు అందుకే చాలా సాఫ్ట్గా ఉంది పీస్ అయితే మాత్రం. లిటరల్లీ చాలా బాగుంది. పీస్ అయితే మాత్రం చాలా బాగా ఉడికింది ముక్క. చాలా బాగుంది. నా కాంబినేషన్లో ట్రై చేద్దాం. పాపాత్ముడా. కృష్ణకి జీడిపప్పు వచ్చింది, నాకు రాలేదు. స్పైసీ కూడా గట్టిగా ఎవరో తిట్టుకుంటున్నారు కృష్ణ. నువ్వే తిట్టుకుంటావు. ఎవరు తిట్టుకుంటావు చెప్పు? తిట్టుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎందుకంటే జీడిపప్పులన్నీ దొబ్బేసి తిట్టుకుంటున్నావు నువ్వు. కృష్ణ నాకు పీస్ వేసి జీడిపప్పు వేయలేదండి. సో తిట్టుకోవాలా వద్దా మీరే చెప్పండి. ఇప్పుడు కూడా నేను చెప్పినా కూడా కృష్ణ నాకు జీడిపప్పు వేయట్లేదు. నిజంగా ఒక సైకో అండి. నేనే తీసేసుకుంటున్నాను. ఇలానే చేయాలి కదండి, తప్పదు. ఇంకా దౌర్జన్యం చేయాల్సి వస్తుంది ఫుడ్ కోసం అప్పుడప్పుడు. కృష్ణ అండ్ మంచి ప్లేస్ తీసుకుని వచ్చాడు, కానీ
నాకు జీడిపప్పు మాత్రం వేయట్లేదు. గోంగూర ఎలా ఉందో కాంబినేషన్లో చూద్దాం. గోంగూర కాంబినేషను నేను కూడా కొద్దిగా ట్రై చేస్తాను. స్పూన్ చూడు, ట్రై చేసుకొని చూడు. విత్ గోంగూర చట్నీ ఎంతైనా చేతితో ఇలా కలుపుకొని ఇలా నోట్లో ముద్ద పెట్టుకుంటే కానీ సూపర్. బేసిక్గా గోంగూర పుల్లగా కమ్మగా చాలా బాగుంది. యా, నాకు గుంటూరు గుర్తొస్తుంది. పుల్లడు మంచి గోంగూర వాడారు. గోంగూర వేసుకున్నాం చాలా పుల్లగా బాగుంది. బోన్లెస్ మొక్కలన్నీ దాంట్లోనే ఎత్తికి వెళ్ళిపోతున్నాడు. కానీ నా దరిద్రం ఏంటంటే బోన్స్ కూడా వస్తున్నాయండి. నేను ఇలా తీసుకుంటానని తెలిసే కృష్ణ ముందుగా తినేసాడు అన్ని బోన్లెస్. ఆ మాత్రం మరి ఫుడ్ నాలాంటి ఫుడ్ దగ్గర నీకు కష్టమే. నువ్వు ఫుడ్ మన ఇద్దరం ఫుడ్డీసే, కాకపోతే నేను కొంచెం ఎక్కువ తింటాను, నువ్వు కొంచెం తక్కువ తింటావు. అలా అనుకుంటాడు చూసారా? అందుకని కొంతమందికి రాళ్ళు తిన్న అరేయించుకుంటారంట కదా. ఇగో చూడండి, ఎంత తిన్నా సరే ఎంత అంటున్నాడు. ఫుడ్లో మేము ఇద్దరం చేస్తున్నాం, తన దాంట్లో తక్కువ ఉంది అనుకుంటున్నాను. ఇదంతా అటు సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. డోంట్ వరీ. ఇవ్వడు, నేను లాక్కుంటాను. సో నెక్స్ట్ ఐటమ్ ఏదో వచ్చేసింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాటుకోడి ఫ్రై పీస్ పులావ్. చూడడానికి బేసిక్గా నేను ఫ్రై పీస్ పులావ్ తిన్నాను కానీ నాటుకోడి ఫ్రై పీస్ పులావ్ అయితే తినలేదు. దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ అండి. ముక్క మాత్రం మంచి మసాలా ఘాటుగా అనిపిస్తుంది. ఆస్తి పంపకాలు అయిన తర్వాత చెప్తాం ఎలా ఉందో. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. స్పైసీగా చాలా బాగుంది, ఘాటుగా ఉంది. రైస్ కలుపు ఒక పీస్ కలుపు నోట్లో. ఇప్పుడు నా స్టైల్లో నేను తింటా. గోంగూర కాంబినేషన్లోని ఒకసారి పీస్ ఎలా ఉందని చెప్తా. చాలా చాలా బాగుంది. కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇక్కడ విజిట్ చేయాలి. అండ్ రేపే వచ్చేసేయండి. అండ్ యాక్చువల్గా ఇక్కడ విజిట్ చేసినా కానీ మీరైతే మాత్రం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కూడా. పక్కన క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ అంటే గ్రౌండ్ కాదు, క్రికెట్ నెట్ ఉంటుంది, నెట్ ప్రాక్టీస్ లాగా. అక్కడ హ్యాపీగా ఆడుకొని బాడీ బాగా స్ట్రెయిన్ అయిన తర్వాత వచ్చి హ్యాపీగా ఒక పులావ్ తినేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత బాగుంది, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది అట్మాస్ఫియర్. లిటరల్లీ చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తూ ఓపెన్ ప్లేస్ కదా, నిజంగా చాలా బాగుంది. ఒక పక్క నేచర్ ఎంజాయ్ చేస్తూ ఒక పక్క స్పోర్ట్ని ఎంజాయ్ చేస్తూ ఇగో ఇలా ఇలా చికెన్ని ఇలా తుంచి ఇలా బిర్యానీ నోట్లో పెట్టుకొని ఇందాక గ్రేవీతో కాంబినేషన్ మర్చిపోయినా, అసలు గ్రేవీ ఎలా ఉందో చూద్దాం. నాకు కూడా కొద్దిగా బాగుంది. ఓ డిఫరెంట్ ఫ్లేవర్ గ్రేవీతో అయితే మాత్రం. గ్రేవీ మామూలుగా అన్ని రెస్టారెంట్స్లో ఇచ్చేలాగా లేదు, గ్రేవీ డిఫరెంట్గా ఉంది. కామన్ ఏంటంటే రైస్ బేస్ అయితే సేమ్, దాంట్లో మటన్ ఫ్రై అంటే మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై అంటే చికెన్ ఫ్రై, నాటుకోడి ఫ్రై అంటే నాటుకోడి ఫ్రై వేసిస్తారు. అండ్ మస్ట్ ట్రై. ఏది కూడా డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు ఫుడ్లో మాత్రం. లిటరల్లీ ఎంత బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. మేమైతే ప్రజెంట్ ఇది చెప్తున్నాం, మీరు ఇంకా ట్రై చేయొచ్చు. ప్రాన్స్ ఉన్నాయి, ప్రాన్ బిర్యానీ, ప్రాన్ పులావ్ ఉంది, ప్రాన్ బిర్యానీ ఉంది. అండ్ అలాగే ఇక్కడ కర్రీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. డైనింగ్ అండ్ టేక్ అవే రెండు ఉన్నాయి. అవును, మీరు క్యాటరింగ్ కావాలన్నా కూడా ఇచ్చుకోవచ్చు. జస్ట్ 4 hours ముందు చెప్తే చాలు, అంతే. క్యాటరింగ్ అనేది వాళ్ళు ఆర్డర్ రెడీ చేసి ఉంచుతారు మీరు. కాకపోతే ఇట్ షుడ్ బి ఎర్లీ, మర్చిపోద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే పిఠాపురం పేరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఫేమస్ అయింది కాబట్టి ఈ హోటల్ కూడా అంత ఫేమస్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాత్రం ఫేమస్ అయినా కానీ స్టెబిలిటీ క్వాలిటీలో మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ మసాలా ఇంత ఘాటు రావడానికి రీజన్ ఏంటంటే ఓన్ స్పైసెస్. వీళ్ళు బయట ఏదో జింజర్ గార్లిక్ పేస్ట్ తెచ్చి చేయరనమాట, వాళ్ళు ఓన్గా తయారు చేసుకొని చేస్తారు. ఇట్స్ లైక్ ఎ హోమ్ మేడ్ ఫుడ్. అండ్ మన టేస్ట్ కూడా అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఓవరాల్లీ
పిఠాపురం 90s పిఠాపురం అవుట్ స్టాండింగ్ ఫుడ్. యా అండ్ పెట్టి 1.5 month అయింది, బట్ క్రౌడ్ చాలా బాగా వస్తున్నారు, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా అడుగు పెడితే ఎంత పవర్ ఉంటుందో అన్నదే. ఫుడ్లో మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ అయితే మాత్రం 90s పిఠాపురం. యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ ద ఫుడ్. ఎస్, అది మాత్రం పక్కా 100% గ్యారంటీ. అండ్ అలానే తెలుసు కదా, మన ఫుడ్ బకెట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మా వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మా వీడియో ఎలా అనిపించింది అనేది మీరు లైక్ చేసి కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ షేర్ చేస్తే ఎస్, మేము ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్. బికాస్ యు ఆర్ అవర్ ఫ్యామిలీ. మీ బ్లెస్సింగ్స్తోనే ఇంతవరకు వచ్చాం అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ఫుడ్ బకెట్. యా, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో ఇంకొక కొత్త ప్లేసెస్తో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యాపీ ఈటింగ్.